నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా కొంతమంది మాత్రం తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి ముద్దుగుమ్మల్లో నయనతార ఒకరు. ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నా ఈమెకున్న క్రేజ్ మాత్రం ఇసమంత కూడా తగ్గలేదు. లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయన్ ఆ ట్యాగ్ను కాపాడుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు రీసెంట్గా హిందీలోకి కూడా అడుగుపెట్టి అదరగొట్టారు నయన్. సూపర్ హిట్ సినిమాల్లో నటించడంతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకుంది. ఒకానొక దశలో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. రీసెంట్గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించింది నయన్. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో నయనతార పేరు బాలీవుడ్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్కు గట్టి పోటీ వచ్చిందని తెలుస్తోంది. నయన్కు గట్టి పోటీ ఇస్తున్న హీరోయిన్ ఎవరో కాదు, త్రిష. అవును, నయన్ త్రిష మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్గా రాణిస్తున్నారు. జవాన్ తర్వాత నటించిన 11, అన్నపూరణి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో నయన్కు వచ్చే ఆఫర్స్ ఇప్పుడు త్రిషాను పలకరిస్తున్నాయని తెలుస్తోంది. త్రిష ప్రస్తుతం తమిళ్లో పాటు తెలుగులోనూ నటిస్తుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది త్రిష. ఇక నయనతార ఇప్పుడు బాలీవుడ్ పై కూడా దృష్టి పెడుతోంది. మలయాళంలో డియర్ స్టూడెంట్ అనే సినిమాలో నటిస్తుంది నయన్. ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది త్రిష. ఇక నయనతార ఇప్పుడు బాలీవుడ్ పై కూడా దృష్టి పెడుతోంది. మలయాళంలో డియర్ స్టూడెంట్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుంది నయన్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.